ఎంతో కష్టపడి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రపంచమంతా తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మంచి తీసుకొని మన దేశానికి ఏ రాజ్యాంగం అయితే బాగుంటుంది, ఏ రాజ్యాంగం అయితే దేశ మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవాన్ని పెంపొందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మరి పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాలు ఆలోచించి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించారు. మరి ఆ రాజ్యాంగం అందించి సరిగ్గా ఇప్పుడు 75 సంవత్సరాల పండుగ చేసుకుంటున్నాం. ఈ 75 సంవత్సరాల రాజ్యాంగ పండుగ సందర్భంగా సంవిధాన్ గౌరవ దివస్ పేరు మీద రాజ్యాంగ గౌరవ సంవత్సరంగా ఈ సంవత్సరము భారతీయ జనతా పార్టీ తరఫున మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి కొన్ని వందల వేల లక్షల సభలు కూడా ఈ సంవత్సరం అంతా ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరము మరి ఇదే రోజు వరకు సంవత్సరం పాటు చేయబోతున్నాం. నిన్న మరి కొన్ని లక్షల విగ్రహాలు దేశమంతా కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న మేమే స్వయంగా శుభ్రం చేసి అలంకరించి ఈ జయంతి ఉత్సవాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను సిద్ధం చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఏ దేశంలో కానీ ఎవరివైనా ఉన్నావంటే అవి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలే ప్రపంచంలో అత్యధికమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అటువంటి గొప్ప నాయకుడు దళితులకు కాదు అన్ని వర్గాలకు కూడా నాయకుడైన ఈ దేశానికే నాయకుడు. ఈరోజు మనకి ఎమర్జెన్సీలో మనం చూసాం, ఎమర్జెన్సీలో రాజ్యాంగం వ్యతిరేకంగా ఆ రోజు ప్రభుత్వం పనిచేసింది. మరి ఈరోజు రాజ్యాంగాన్ని మరి గౌరవాన్ని ఇమ్మడించే విధంగా పెంచే విధంగా ఈరోజు మనం అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగము 75 సంవత్సరాల పండుగ సందర్భంగా అందరం కూడా మరి రాజ్యాంగాన్ని చదవాలి. అందరూ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అధ్యాయాలు చదవాలి, ముఖ్యమైనటువంటి సెక్షన్స్ చదవాలి. ఆయన ఎంతో కష్టపడి అద్భుతమైన రాజ్యాంగం రూపకల్పన చేశారు. అందుకే ఈ సంవత్సరము ఈ రాజ్యాంగం పట్ల, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రముఖ అంశాల పట్ల, ప్రముఖ సెక్షన్ల పట్ల ప్రజలను చైతన్యం చేసే విధంగా, ఈ రాజ్యాంగాన్ని మరింత శక్తిని కలిగించే విధంగా, ప్రజల మద్దతు కూడగట్టే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున చేయబోతున్నాం. దాంట్లో కూడా మీరందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా చివరి ప్రోగ్రాం ఉన్నారు, ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇంకా ప్రోగ్రాంలకు నేను నాలపేట అక్కడ వెళ్ళాలి. అందరికీ మరొకసారి పేరు పేరున మరి ఎండను లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మీరు చేస్తున్నటువంటి కృషికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమర్ హై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అమర్ హై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. भारत माता की, भारत माता की जय श्री राम, जय भीम.